రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకున్నారని మున్సిపల్ మంత్రి నారాయణ అన్నారు. 10 లక్షల కోట్ల అప్పుకు వడ్డీలు కట్టాల్సి ఉందన్నారు. అయినా సంక్షేమ కార్యక్రమాలు అమలు ఆగటం లేదని, చెప్పినా ఇచ్చినా హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. నెల్లూరు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్లాస్టిక్ దాంట్లో ప్లాస్టిక్ ఇస్తారా ఇస్తాయి కదా ఇప్పుడు అట్లా కాదు కదా. వాళ్ళు ఏం చేయాలి, డస్ట్బిన్ పై పెట్టాలా? డస్ట్బిన్స్ అంటే ఇంట్లో ఉంటాయి వాళ్ళు డస్ట్బిన్స్ ఉన్నాయమ్మా.